కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో లీగ్ 4 టోర్నమెంట్ను ప్రారంభించారు డీసీసీబీ చైర్మన్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటే క్రీడలపై ఆసక్తిని చూపించాలన్నారు. సంక్రాంతి సందర్భంగా క్రీడలు నిర్వహించడం మంచి విషయమన్నారు. జగదీష్ గారు కెప్టెన్. జాన్ ప్రెసిడెంట్ వాయిస్ తీసుకుంది. అక్కడ నుంచి వాయిస్ ఇచ్చిన ఎలక్షన్ అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మున్సిపాలిటీలో గొల్లప్రోలు 4 అనేటువంటి నామకరణంతో మార్నింగ్ క్రికెట్ టీం వారి యొక్క ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్ పెట్టడానికి కూడా ఈ గొల్లప్రోలు మార్నింగ్ క్రికెటర్స్ టీం ఏదైతే ఉందో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్లో అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దానికి కారణం పిఠాపురం నియోజకవర్గ ముద్దుబిడ్డ, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆ అవార్డు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యువత పిఠాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యువతకి ఆదర్శంగా, యువతకు స్ఫూర్తిగా నిలవటం, అలాగే రేపు రాబోయే మార్చి 14వ తేదీ నాటి ఆవిర్భావ సభ కూడా ముఖ్యంగా యువతకి ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జరపాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలియవచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యువత ఎక్కడ కూడా చెడుదారి పట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోనే మొన్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ సందర్భంగా కూడా వారు చెప్పడం జరిగింది.
పిఠాపురం నియోజకవర్గంలో ఒక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కూడా నెలకొల్పుతామని చెప్పడం జరిగింది, స్థాపిస్తామని. దానికి కూడా ఇక్కడ యువత చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరేమైనా పిఠాపురం నియోజకవర్గ యువతనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా కోరుతాను. మీరు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు జీవితాన్ని మలుచుకోగలిగితే మీ యొక్క జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ యువతకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు వస్తాం. గవర్నమెంట్ ఉంది కానీ ఇల్లు మధ్యలో ఉంది 15 ఈ సైడ్ల దగ్గర మళ్ళీ